పర్యాటకులను ఆకర్షించేందుకు ములుగు జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. టూరిస్టులు కుటుంబ సమేతంగా జిల్లాలో పర్యటించాలన్నారు. తాడ్పాయి మండలం మొండ్యాల తోగు సమీపంలోని బ్లాక్బెర్రీ ఐలాండ్ను సందర్శించారు మంత్రి. పర్యాటకుల విడిది కోసం ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల జాతర, మేడారం లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు సీతక్క. ములుగు టూరిజం హబ్గా ఉండడం గర్వకారణమన్నారు. పురాతనమైన గుహలను బయటకు తీసుకొచ్చి టూరిజం స్పాట్స్గా అభివృద్ధి చేస్తామన్నారు. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700-800 ఏళ్ల నాటి దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది, అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. పబ్లిక్ మంచిగా దీని ఈ బెర్రీ చుట్టూ కూడా, బ్లాక్ బెర్రీ చుట్టూ వాగే ఉంటుంది. వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి. ఇంత నైట్ చూసినా కూడా క్లీన్గా కనబడుతుంది. అందులో ఏమి అంటే ఇప్పుడు మనకు అంత పరిశుభ్రంగా, అంత ప్యూరిఫైర్ చేసి, అంత శుభ్రం చేసి వస్తున్నటువంటి నీరులాగా, మనం ఏదో ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసి రకరకాల నీళ్లను ప్యూరిఫైర్ చేస్తాం, కానీ ఇక్కడ అది శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. వాగే మంచిగా శుద్ధి చేసి పారుతుంది. వచ్చినటువంటి టూరిస్టులు నిజంగా అన్ని వనమూలికలతో కూడినటువంటి నీళ్లు ఇక్కడ ప్రవహిస్తుంటాయి. అవి ఏడాదిలో ఒక 2-3 సార్లు తాగినా కొంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాస్తవానికి. కాబట్టి ఇది ఒక అందమైన ప్రదేశం. అదేవిధంగా ఏ మూలకు పోయినా, ఎటు పోయినా మంచి పెద్ద పెద్ద చెట్లు, కొమ్మలు, మంచి వాగులు, ఎక్కడ చూసినా వాగులు, వంకలు, ఇవన్నీ కూడా చెట్లు. ఈ మధ్య కాలంలోనే మనకు ఒక బాధాకరమైన సంఘటన కూడా, దాదాపుగా 1,00,000 చెట్లు కూడా కూలిపోయింది ఇదే ప్రాంతంలో. కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి టూరిజాన్ని మనం డెవలప్ చేసుకోవడం